హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. ఈరోజు నేను ధనియాలు ఎట్లా ఏపాలి అనేది చూపిస్తున్నాను. అంటే కారం అండి. వెల్లుల్లిపాయల కారం కోసము నేను ఏమేమి తీసుకున్నాను, అవి ఎలా ఫ్రై చేశాను అనేది చూపిస్తున్నాను. నేను ఒక కప్పు ధనియాలైతే తీసుకున్నానండి. కప్పు ధనియాల్లో కొంచెం అంత ఆయిల్ వేసి ఈ విధంగా అయితే ఏపుతున్నాను. ఇది కొంచెం మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒకసాటే ఉందంటే మాడిపోతుందనమాట. అలా మాడిపోకుండా ఉండాలంటే మనం కొంచెం కలుపుకుంటా ఫ్రై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎర్రగా వస్తే చాలు. మరి నల్లగా మార్చకూడదనమాట. మార్చకుండా కొంచెం నిదానంగా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే మాడిపోతాయన్నమాట. లేదంటే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నిదానంగా అది బాగా వేగి మంచి స్మెల్ వస్తుందనమాట. ఈ విధంగా అయితే మనము ధనియాలు వేపుకొని చూడండి ఇలాగా కొంచెం కొంచెంగా అంటే మనం ఆపకూడదనమాట. ఫ్రై చేస్తూనే ఉండాలి. స్మెల్ రావాలి. మంచి వాసన వస్తుంది ధనియాలు వేగేటప్పుడు. ఇక్కడ మంచి వాసన వచ్చినప్పుడు మనకి ఏగినట్టు అనమాట. ఇప్పుడైతే చూడండి ఈ ధనియాలు ఇలాగా ఒక్కసారి సిమ్లో పెట్టుకొని ఏపాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఏపకూడదు. ఇలా హైలో పెట్టారంటే మాడిపోయే అవకాశం ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసుకుందాము. ఇట్లా వేగిపోయిన తర్వాత చూడండి ఇవన్నీ పక్కన తీసుకున్న తర్వాత నేను జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వచ్చేటప్పటికి నేను ఇట్లా చేయితోటి ఇలా తీసుకున్నాను అనమాట. దాంతో ఒక ఫుల్ చేయి తీసుకొని దాంట్లో హాఫ్ వేసాను అనమాట. అది సరిపోతుందండి. కొంచెం అంత ఆయిల్ వేయండి, మరి ఎక్కువ వేయొద్దు. ఇది కూడా చిటపటలాడుతుందనమాట. కొంచెం బాగా వేయగాలి. వేగేటప్పుడు జీలకర్ర కూడా మంచి వాసన వస్తుందండి. అలా మంచి వాసన వచ్చే వరకు మనం కొంచెం రెడ్ కలర్ అంటే కొంచెం రెడ్గా వచ్చే వరకు అయితే వేపాల్సి ఉంటుంది. మంచి కలర్ వస్తుందండి. కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. చూడండి ఇలాగా ఈ ఏగకుంది జీలకర్ర అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో. ఇలా వేపుకున్న తర్వాత కరెంట్ పోయిందండి. కరెంట్ పోయి వచ్చింది. వెంటనే వచ్చింది. అయితే కొంచెం హైలో పెట్టాను నేను, తొందరగా అవుతుందని. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ధనియాలు జీలకర్ర అయితే వేపేసామండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలాగైతే రావాలి. మళ్ళీ అంటే కలర్ రావాలి అని చెప్పేసి మాడి పెట్టేసుకోకండి. మాడి పెట్టేసుకున్నారంటే చేదైపోతుంది కారము. ఇప్పుడు ఇందులోనే మనము ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఈ మొత్తం పావు కిలో తీసుకున్నాము ఎండుమిర్చి. దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసి వేపుతున్నాను అనమాట. చూడండి ఇలాగా ఇది కొంచెం బాగా వేగాలండి. అలాగని మాడ పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోరగా వచ్చే వరకు, అంటే అట్లా మాడకూడదు, అలానే మరీ ఎక్కువ వేగకూడదు. దోరగా వేగే వరకు అయితే వేపాల్సి ఉంటుంది. అప్పుడే కారం కమ్మగా ఉంటుందన్నమాట. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లేట్గా అవుతుందండి. ఎందుకంటే మనం ఫాస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కానీ వేపామంటే మాడిపోతాయి. అలా కాకుండా కొంచెం ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టాను నేను కొంచెం. అంటే కొద్దిగా తొందరగా అవుతుందని చెప్పేసి. కానీ దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరుండి చూడండి ఇలా చిన్నగా. ఇది కొంచెం దోరగా ఏగినాయి అంటే మనకి చాలండి. మరి మాడిపోయేలాగా అయితే వేపుకోకూడదు. ఇలా మాడిందంటే చేదైపోతుంది అనమాట. నేను ఉప్పు ఒక కప్పు తీసుకున్నాను కానీ కప్పు మొత్తం పట్టలేదండి. మనకి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఒకసారి మనం దంచుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి. నేను రాళ్ళుప్పు తీసుకున్నాను కాబట్టి నేను రాళ్ళుప్పు వీటితో పాటు వేసి దంచాను. అలా కాకుండా మీరు సాల్టు అంటే ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. అది రాళ్ళుప్పు వేసుకున్నారంటే మళ్ళీ నలగదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుంటే
ఇప్పుడైతే నేను ఇలాగ చూడండి అంటే ఈ సెగ మీద ఆ బాండీ అనేది వేడిగా ఉంటుంది కదా! ఈ వేడికి కూడా మనకి మంచిగా దోరగా వేగుతాయి. ఇలాగే ఉంచేయండి చల్లగా అయిపోయే వరకు. ఇలా మధ్య మధ్యలో కలుపుతా ఉండండి ఆ వేడికి. నల్లగా అవ్వకుండా ఉండటం కోసం. చూడండి రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే వేపుకోవాల్సి ఉంటుంది.